హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ ది లీడర్. విశాఖ మన్యంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాడేరు ఒకటి. ఆదివాసులు అధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం తక్కువగా ఉంటుంది. అపార ఖనిజ నిక్షేపాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న పాడేరుకి గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో దిగిన ఆమె సిపిఐ అభ్యర్థి దేవుడిపై 26,000 పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేరారు. మరి ఆమె నియోజకవర్గ అభివృద్ధిలో ఏ మేరకు విజయం సాధించారు, ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగారా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడేరు నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 67 నుంచి 83 వరకు జరిగిన 4 ఎన్నికల్లో 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ 7 సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు, బీఎస్పీ, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. పచ్చని ప్రకృతి రమణీయతతో అలరాడే పాడేరులో ఆదివాసుల కష్టాలు అదే స్థాయిలో ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అన్న చందంగా వనరులు ఉన్నా అవి నియోజకవర్గ ప్రజలకు మాత్రం చేరడం లేదు. ఇటువంటి నియోజకవర్గం నుంచి గిడ్డి ఈశ్వరి గత ఎన్నికల్లో విజయం సాధించారు. వైసీపీ తరపున పోటీ చేసిన ఆమె సమీప సిపిఐ అభ్యర్థి దేవుడిపై 26,141 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన గిడ్డి ఈశ్వరి గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున అసెంబ్లీ బరిలో నిలిచి తొలి విడతలోనే భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ 2017 నవంబర్లో ఆమె అధికార టీడీపీలో చేరారు. మరి అధికార పార్టీలో ఉన్న ఆశించిన అభివృద్ధి సాధించారా అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది. పాడేరు నియోజకవర్గం ఖనిజ సంపదలకు నెలవు. డల్లపల్లి, లంబసింగి వంటి శీతల పర్యాటక ప్రాంతాలకు కేంద్రం పాడేరు. కొత్తపల్లి జలపాతం, విస్తారమైన కాఫీ తోటలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడక్కడ ఉండే గ్రామాలు, అలాగే నీరు పక్కనే లభ్యమవుతున్న తాగటానికి నోచుకోని దైన్యం ఇక్కడి ప్రజలది. అంతేకాక వెలుగులు నింపే సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఇక్కడే ఉన్నా ఎన్నో తండాలకు నేటికీ విద్యుత్ సౌకర్యం లేదు. దీనికి తోడు మావోయిస్టుల ప్రభావం అభివృద్ధిని దెబ్బతీస్తుంది. రక్షిత మంచినీరు, రహదారుల సౌకర్యం, విద్యుత్ సరఫరా వంటి హామీలు ఇచ్చి విజయం సాధించారు గిడ్డి ఈశ్వరి. తండ్రి గిడ్డి అప్పలనాయుడికి స్థానికంగా ఉన్న పేరు, అలాగే ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్న గుర్తింపుతో విజయం సాధించిన ఆమె ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చానని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. గిడ్డి ఈశ్వరి తండ్రి అప్పలనాయుడు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ ప్రభావం ఈశ్వరి విజయానికి ఉపయోగపడింది. దానికి తోడు ఇక్కడ పల్లెలో వైఎస్ పట్ల ఉన్న ఆదరణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఈశ్వరికి కలిసి వచ్చింది. దీనితో ఆమె గెలుపు సులువయ్యింది. అయితే ఆ తర్వాత ఆమె పార్టీ మారారు. అయితే ఆ మేరకు అభివృద్ధి జరిగిందా అంటే పెదవి విరుస్తున్నారు ఇక్కడి ప్రజలు. పాడేరు సెగ్మెంట్లో పాడేరుతో పాటు చింతపల్లి, గూడెం కొత్త వీధి, జి మాడుగుల, కొయ్యూరు మండలాలున్నాయి. మొత్తం 2,15,000 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఇటీవల కాలంలో వరుసగా 2 సార్లు విజయం సాధించలేదు. ఇక ఈశ్వరి పలు హామీలిచ్చి అధికారంలోకొచ్చారు. అయితే కోట్లు ఖర్చు చేస్తున్న ప్రజలకు మాత్రం ఆ ఫలాలు అందడం లేదు. అడవి పుత్రులకు సరైన వైద్య సదుపాయం లేదు. ఇక రహదారి సౌకర్యం గురించి చెప్పనక్కర్లేదు. అయితే తాను మాత్రం భారీగా నిధులు తెస్తున్నానని, విపక్షంలో ఉన్నప్పుడు కొంత అభివృద్ధి మందగించినా టీడీపీలో చేరిన తర్వాత అభివృద్ధి పరిగెడుతుందని ఆమె చెబుతోంది. అయితే ఆమె అందరికీ అందుబాటులో ఉండడం లేదనేది ప్రజల వాదన. ఇక బాక్సైట్ తవ్వకాలు ఎమ్మెల్యేకి ప్రతిబంధకంగా మారాయి. అయితే 200 కోట్లకు పైగా అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే చెబుతున్నా ఇప్పటికీ పలు పల్లెల్లో తాగునీరు, విద్యుత్ అవసరాలు కూడా తీరలేదని విపక్షాలంటున్నాయి. గత 4.5 ఏళ్లుగా అభివృద్ధి విషయంలో గిడ్డి ఈశ్వరి కొంత కృషి చేశారని ప్రజలు ఒప్పుకుంటున్నారు. అయితే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చలేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఎమ్మెల్యే అందుబాటులో లేకుండా తమకు దూరమయ్యారని అంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇక రాజకీయంగా చూస్తే ఈశ్వరి పార్టీ మారినా వైసీపీ పట్టు ఇక్కడ సడలేదు. అదే సమయంలో టీడీపీ పుంజుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఇక దేవుడు మరణం కమ్యూనిస్టుల బలాన్ని తగ్గించింది. ఈశ్వరి విజయం అంత తేలిక కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. నేను మీ రవి.
మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.